హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వేళ గేదె పాలు జున్ను అండి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మాకు గేదెల ఫారం పక్కన ఉందన్నాను కదండి, అక్కడ గేదె పాలు ఈంతే జున్ను పాలు తెచ్చుకున్నానండి. ఒక హాఫ్ లీటర్ జున్ను పాలు అండి ఇవి. జున్ను వండి చూపిద్దామని మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే ఒక హాఫ్ లీటర్ బాగా స్వచ్ఛమైన జున్ను పాలు అండి ఇవి. ఒక లీటరు గేదె పాలు అండి ఇవి కూడా ఒక లీటరు. కావలసిన పదార్థాలు అండి, దానికి ఇంకో బెల్లం అండి కావాల్సింది వేస్తానండి. ఇందులో ఇంచుమించుగా పడుతుంది. ఇలాచీ పౌడరు, ఇదేమో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ అండి, ఒక అర స్పూన్ ఏమో మిరియాల పౌడర్ అండి. ఇది ఇవన్నీ మీకు కలిపి చూపిస్తానండి. ఇది కలిపి జున్ను అండి మీకు చూపిస్తామని చూస్తున్నాను. మంచి పాలు దొరికినాయి అండి నాకు ఛానల్ తర్వాత. చాలా చిక్కన పాలు దొరికినాయండి. మొదటి రోజు పాలు అయితే చాలా బాగుంటాయండి, అవే దొరికినాయి నాకు. వాళ్ళ కొంచెం మా పక్కనే గేదెల ఫామ్ ఉందన్నమాట అండి, వాళ్ళ దగ్గర కొన్నాను. మాకైతే లేవండి గేదెలు ఇవి. చాలా బాగుంటుందండి. నాకు ఛానల్ తర్వాత మంచి పాలు దొరికినాయి, చిక్కన పాలు అండి, చాలా బాగున్నాయండి. పాలు అయితే మట్టుకి చాలా బాగున్నాయి. అందుకే జున్ను అంటే చాలా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్, చిక్కగా ఉన్నాయండి పాలు. ఇవ్వండి, ఇందులోకి ఇంకా గేదె పాలు అండి వేసేస్తున్నాను. ఇవి కూడా చిక్కన పాలేనండి, మాకు గేదె పాలు దొరికినాయి. ఇవి ఒక లీటర్ పాలు వేసేసండి. ఇవి అవసరమైతే కొంచెం పాలు పడితే వేయచ్చని ఇంకో పాలు ప్యాకెట్ కూడా ఉంచానండి రెడీగాను. ఇందులో ఒక బెల్లం అంటే బెల్లం పొడి మనకు కావాల్సింది వేసుకుని కొంచెం కలిపేసుకుని ఫ్రెండ్స్, ఇదిగోనండి బెల్లం వేసి ఇలాగా కలిపేయాలండి శుభ్రంగా. బెల్లం పొడి వేసి ఇలా కలిపేసుకుని, ఇది కొంచెం మీకు తెల్లగా కనపడుతుంది కదా, కొంచెం వడపోసుకోవాలండి. బెల్లంలో కొంచెం డస్ట్ పార్ట్ అది ఉంటుంది కదండి, వడపోసేసుకోవాలి. నేను ఏం చేస్తానంటే అండి, మిరియాల పొడి కూడా వేసి కలిపేస్తానండి. ఇందులోనూ మిరియాల పొడి కూడా వేసి కలిపేసి అప్పుడు వడపోసేస్తానండి. ఎందుకంటే ఇంకా మిరియాలు మనకి ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అనమాట, అందులోకి ఫ్లేవర్ దిగిపోతుంది. అది దిగిపోయిన తర్వాత వడపోసేసుకుంటే మనకి తుక్కు కింద, మిరియాలు కొంచెం ఇష్టపడిన వాళ్ళు ఉంటారు చాలామంది అండి, అది తుక్కు కింద ఉండకుండా మనకి ఫ్లేవర్ ఏమో అందులో దిగిపోద్దండి. యాలకి పొడి ఏమో వండేటప్పుడు పైన వడపోసాక వేస్తాను అనమాట అండి. పాలు వడపోసేసి మీకు వేస్తాను. కొంచెం తీపి చూసుకున్నట్టు దీన్ని పొయ్యి మీద పెట్టేయచ్చు, గ్యాస్ మీద. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు తెలియదు ఫ్రెండ్స్, ఇంకోటి ఇలా వడపోసేసుకోవాలండి. ఇలా వడపోసేసుకుంటే చిక్కం పెట్టుకుని వడపోసుకుంటే డస్ట్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది. మొత్తం అంతా ఇందులో ఒక గిన్నెలోకి, మనకి ఏ గిన్నెలో వండుకుంటామో ఆ గిన్నెలోకి వడపోసుకోవాలండి. ఇలా గరిటె పెట్టుకుని ఇలాగ అంటూ ఉంటే కొంచెం దిగిపోతుంది. చిక్కగా ఉంటుంది కదండి పాలు, జున్ను పాలు కొంచెం చిక్కగా ఉంటాయి కదండి. దాని మీద మనం ఇలా ఆడేస్తుందండి. మొత్తం గరిటెతో గీకేస్తే ఇలా వెళ్ళిపోతాయండి. మొత్తం ఇడ్లీ పాత్రలో పెడతానండి నేను. గిన్నె వాటర్ వేసి మరగబెట్టి ఇలా అన్నీ వడపోసుకోవాలండి. వడపోసేసుకుని ఫ్రెండ్స్, ఇదిగోండి నాకు ఈ గిన్నెకి కొంచెం ఎక్కువైనాయి అని మళ్ళీ వేరే గిన్నెలోకి తీసానండి. 2 గిన్నెల్లోనూ పెట్టానండి. అంటే ఇందాక 1.5 లీటర్ పాలు చూపించాను కదండి, పడతాయేమో అని ఆ ప్యాకెట్ కూడా పట్టేసినాయండి నాకు. ఇందులో ఇలాచీ పౌడర్ ఇలా పైన ఇలా వేసుకోవాలన్నమాట అండి. ఇందాక మిరియాల పొడి ఏమో ఫస్ట్ కలిపేసాను కదండి, వడపోసాను. ఇప్పుడేమో యాలకి పొడి కలుపుకోవాలండి. ఇదిగోండి మిరియాల పొడి ఇలాగా వడపోసేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట, డస్ట్ కింద ఉంటుంది అనమాట. ఇలా కలిపేసుకునండి మనం అందులో పెట్టేసుకోవాలండి. ఇలా కలిపేసుకుని మనం వండేసుకుంటే వాటర్ చూపిస్తానండి మీకు అందులో పెట్టేది. ఈ 2 గిన్నెల్లోకి వచ్చిందనమాట అండి. ఇది మీకు పెట్టి చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ ఇలా పెట్టానండి. ఇందులోనూ మా ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టండి. ఈ గిన్నె సగం ములిగిదాకా పెట్టుకోవాలండి వాటరు. మీకు కనపడుతుందా? చూడండి, అది అలా గిన్నె సగం ములిగిదాకా పెట్టాలండి. వాటర్ మరుగుతున్నప్పుడు పెట్టేసి గిన్నె పైన ఇలా మూత పెట్టాలండి. ఇలా మూత పెట్టి ఇడ్లీ పాత్ర ఇలాగా మూత పెట్టేయాలండి. పైన ఒక మూత పెట్టాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి, సిమ్ము కాదు హై కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి
ఒక 20 నిమిషాలు ఉడకబెట్టాలండి. 20 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత దాన్ని ఎలాగైపోతుంది అనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. 20 నిమిషాలు అయిందండి, ఉడికిందేమో చూద్దాం. వేస్తున్నానండి, సిమ్లో పెట్టేసి కొంచెం మూత తీసుకోవాలండి. దీన్ని ఇదిగోండి పోర్క్తో ఇలా గుచ్చితేనండి మనకి ఇలా అంటుకోకుండా రావాలండి. ఇలా దీనికంటే ఇక్కడ చాకు చూపించాను. చాకు అయితే బాగా తెలుస్తుంది. చాకుతో చూపిస్తానండి. ఇలా గుచ్చితే ఇలా అంటుకోపోతుంది అనమాట అండి. ఇటు అటు కూడా వండుకోండి. ఇది అయిపోయినట్టు అనమాట అండి. దీన్ని దింపేసుకోవచ్చు. ఇలా అంటుకున్నా అంటుకోకుండా అయిపోయిందండి ఫ్రెండ్స్. ఇది రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకో గిన్నె ఉంది కదండి, అది కూడా పెడతాను. రెండో గిన్నె ఉంది కదండి, అది కూడా పెట్టానండి. ఇది కూడా ఒక పావు గంటలో అయిపోతుంది. ఇది కొంచెం తక్కువగా ఉంది కదా, దీని మీద కూడా పెట్టేసి ఇది కూడా డైరెక్షన్ మూత పెట్టేసి ఇది కూడా ఉడికిపోద్దండి ఫ్రెండ్స్. ఈ గిన్నెది కూడా ఉడికిపోయిందండి. ఇదిగో అది ఇది కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది. ఆపేస్తున్నానండి గ్యాస్. అది రెడీ అయిపోయిందండి జున్ను. ఇదిగోండి రెడీ అయిపోయిందండి. అందరికీ ఎంతో ఇష్టమైన, నాకు మరీ ఇష్టమండి జున్ను అంటేని, మా వారికి కూడా రెడీ అయిపోయిందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి చల్లారిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుందండి. నాతో పాటు మీకు ఎంతమందికి ఇష్టమో మీలో నాకు కమెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంత గట్టిగా వచ్చిందో చూసారా జున్ను. చాలా బాగా వచ్చిందండి, మీగా ఉంటుందండి. ఇదిగోండి అబ్బా, తింటే చాలా రుచికరం అండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టమని అనుకుంటున్నాను. కూలింగ్లో పెడితే కొంచెం బాగా గట్టిగా వస్తుందండి. ఇంకాను నేను ప్రస్తుతం అయితే కొంచెం తీసానండి. ఓకే అండి, బాయ్. జున్ను నచ్చితే ఈ రెసిపీ నాకు చాలా ఇష్టం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ బాయ్.